దానికి ముందు యాదవుడైన కృతవర్మ, వృషసేనుడు, అశ్వత్థామ మరియు అంగరాజు కర్ణుడు ఉన్నారు. అలాగే వ్యూహ ద్వారం వద్ద స్వయంగా ఆచార్య ద్రోణుడు ఉన్నారు. నీ లక్ష్యమేమిటో నాకు తెలుసు అర్జున, కానీ నా వ్యూహమేమిటన్నదే నీకు తెలియదు. నేను నీకోసం సృష్టించిన వ్యూహాన్ని ఛేదించడానికి నువ్వు ముందు నన్ను ఓడించవలసి ఉంటుంది అర్జున. కౌరవసేన జాగ్రత్తగా, నా హెచ్చరికను వినండి. నేను కుంతీపుత్ర అర్జునుణ్ణి సూర్య భగవానుడి సాక్షిగా శపథం చేస్తున్నాను. నేటి సూర్యాస్తమయం మునుపే జయద్రథుని శిరస్సును అతని దేహం నుండి వేరు చేస్తాను.